గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. సో చాలామంది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్. సో ఆ, దానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళు జనరల్గా మనకి ఏదైతే ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది, అతను నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో ఎప్పుడు కూడా అంటే మనం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం, బాగా మంచి హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటాం, మంచి షూస్ వేస్తాం. సో ఇంకా ఆ, చాలా చాలా ట్రై చేస్తుంటాం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. సో దీన్ని చాలామంది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని పొరపాటు పడుతూ ఉంటారు. సో నా ఉద్దేశంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా? మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అవతల వాళ్ళకి కాదు, మనకి మనం. అంటే ఏ విధంగా? నువ్వు మంచి బట్టలు వేసుకున్నావా లేదా అనేది నీ బాడీకి అవసరం లేదు, కానీ నువ్వు మంచి తిండి తింటున్నావా లేదా అనేది నీ బాడీకి చాలా అవసరం. ఓకే, నీ నోట్లోకి వెళ్ళే ప్రతి ఒక్కటి, అది మంచైనా చెడైనా, నువ్వు తెలిసి తినట్లేదు అనుకోండి, అది మనకి మనము రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్లు కాదు. ఫస్ట్ పాయింట్. సో రెండో పాయింట్, సో పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనము అరగంట గంట ఇట్లా గంటలు గంటలు తయారవుతూ ఉంటాం కదా. ఏ బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తుంటాం, ఏ గ్లాసెస్ పెట్టుకోవాలని ఆలోచిస్తుంటాం, ఇది పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ రింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ చైన్ వేసుకుంటే ఏమవుతుంది. కాదు, అట్లీస్ట్ మీ గురించి మీరు ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడానికి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవ్రీడే స్నానం చేస్తారు కదా, అట్లా కనీసం ఎవ్రీడే ఈరోజు నేను ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఆలోచించారా? అది మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. సో ఎవరైనా కానీ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీ బాడీ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వదు. సో మనందరం తెలివైన వాళ్ళని అనుకుంటున్నాను.